శ్రీ వేణుగోపాల స్వామి గురుదివ్య స్వామి ఆశీస్సులతో అయ్యప్ప స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 13వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. అనంతపురం వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. భిక్ష ఏర్పాటు చేసి స్వాములు సత్కరించిన దాతలకు స్వాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పదమూడవ రోజు తెల్లవారుజామున గార్లదిన్నె నుండి బయలుదేరిన స్వాములు 16 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 11 గంటలకి అనంతపూర్ చేరుకున్నారు. అక్కడ స్నానక్రతువులు ముగించుకుని విభూతి ధారణ చేశారు. రాములు గౌడ్, సాయికేర్ చరణ్ గౌడ్, శ్రీనివాస్ స్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా అక్కడి నుంచి 3 గంటలకు బయలుదేరి సుమారుగా 11 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం రాప్తాడు చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్ళీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర కొనసాగింది. స్వామి శరణమయ్యప్ప అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, శబరిమల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దర్శనార్థం సుదూర ప్రాంతం నుండి పాదయాత్రగా ఈరోజు అనంతపురం పాదపూర్ నారాయణపురంలో ఉన్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయానికి పాదయాత్రలో భాగంగా ఇక్కడ రావడం గురుస్వామి శ్రీ శ్రీకాంత స్వామి వారి బృందము, వారికి అందరికీ కూడా అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని, ఈ యొక్క పాదయాత్రలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనిపించడానికి అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మన భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామి వారి వారి కుటుంబ సభ్యులు కూడా అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. స్వామి 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 పక్కపళ్ళు అన్నవాళ్ళ టీం అందరూ బృందానికి కూడా సంస్థలకు అందరికీ కూడా స్వామి స్వామి శ్రీ మణికంఠ పాదయాత్ర బృందం అనంతపురం నుండి రాప్తాడుకు వచ్చే స్వామి. ఇక్కడ అల్పాహార దాత ప్రభులు బాలగోని రాముల్ గౌడ్, సాయి చరణ్ గౌడ్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పంజగర్ల శ్రీనివాస్ రాప్తాడు, వీళ్ళు మనకి వసతి కూడా కల్పించారు స్వామి. వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప పాదయాత్ర భక్తులకు ఇలాగే భిక్ష ఏర్పాటు కానీ అన్నదాన కార్యక్రమాలు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. స్వామి